హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం రాగి పిండితో కేక్ చేసుకుంటామండి. మఫిన్ అనొచ్చు, కేక్ అనొచ్చండి. చాలా టేస్ట్గా, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి. ముందుగా ఇట్లా కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటాము. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం తురుము నేను పొడి తీసుకున్నానండి, మీరు తురుము కూడా వేయచ్చు. ఇప్పుడు కోకో పౌడర్ 1 స్పూన్ అంతా వేసాను. ఇప్పుడు రాగి పిండి 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు బెల్లము, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు కొబ్బరి తురుము అండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు పాలు పోసి మంచిగా కలుపుకుంటామండి. బ్యాటర్ చేసుకుంటాం బాగా కలిపి. బాగా బెల్లం గెడ్డలు లేకుండా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపోలేదు కదా, కొద్దిగా గట్టిగా అనిపించిందండి. కొద్దిగా పాలు పోసుకొని మంచిగా కలుపుకుంటాము. ఇట్లా ఉండాలండి. ఇందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకుంటాము, 2 చిటికీలు అంతా. ఇప్పుడు ఇడ్లీ సోడా వచ్చేసి బేకింగ్ సోడా 1/4 స్పూన్ కన్నా తక్కువే వేసానండి. 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకుంటాం. బాగా థిక్నెస్ ఇట్లా ఉండాలండి. మంచిగా మనకి ఇడ్లీ పిండి కన్నా కొద్దిగా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు మనకి ఏదైనా డ్రై ఫ్రూట్, డ్రై నట్ ఏదైనా వేసుకోవాలనిపిస్తే ఇప్పుడు వేసుకొని బాగా ఇట్లా కలుపుకోవచ్చు. ఇట్లా కప్పులు తీసుకున్నానండి, స్టీల్ కప్పులు. వీటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటాం. కప్పులకన్నీ ఆయిల్ అప్లై చేసేసామండి. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ కప్పులలోకి వేసుకుంటాము. ఇప్పుడు ఈ సోడా, బేకింగ్ పౌడర్ కలిపినాక ఎక్కువసేపు బయట పెట్టకూడదండి. ఇప్పుడు తొందరగా వేసి మనం స్టీమ్ పెట్టుకున్నామంటే బాగా ఫ్లఫీగా వస్తుంది. ఎక్కువసేపు బయట పెట్టామంటే అంత యాక్టివ్ అవ్వదు. ఇప్పుడు స్టీమ్ పెట్టుకుంటున్నామండి. గిన్నెలోకి నీళ్ళు వేసుకున్నాను ఫస్ట్. దానిపైన చిల్లులు గిన్నె పెట్టుకొని చిల్లులు గిన్నెలోకి ఈ కప్పులు పెట్టేసుకున్నాను. నీళ్ళు కింద కొంచెం మరిగినాక పెట్టుకోవాలండి కప్పులు. ఇప్పుడు టూటీ ఫ్రూటీ కొద్దిగా వేస్తున్నాను. మనకి ఏది ఇష్టమైతే అది గార్నిషింగ్ చేసుకోవచ్చండి. సిల్వర్ బాల్స్ ఉన్నాయండి, ఇవి కానీ వేస్తున్నాను. స్వీట్ బాల్స్. ఇప్పుడు స్టీమ్ పెట్టుకున్నామండి. 15 నిమిషాలు బాగా స్టీమ్ అయ్యింది కేకు. ఎంత బాగా అవి బాగా పగిలి మంచిగా వస్తాయండి. మనం ఇట్లా పుల్ల పెట్టి చూసినామంటే మనకు ఆ పుల్ల కతుక్కోకుండా వచ్చిందంటే మనకి కేక్ అయిపోయినట్టండి. ఒకవేళ అవ్వకపోతే ఇంకో కొంచెంసేపు పెట్టుకొని తీసుకోవచ్చు. ఆరినాక కానీ 10 నిమిషాలు గమ్మన వదిలేసేయాలండి. వదిలి మళ్ళీ తీసుకున్నామంటే లోపల ఉడుకుతూ ఉంటుంది. మనకి రాగి పిండి మఫిన్స్ రెడీ అయిపోయినాయండి. కప్పులలో నుండి చూడండి ఎంత బాగా ఊడి వస్తున్నాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఆయిల్ వాడమండి, ఏది గుడ్డు ఏమీ లేకుండా మంచిగా ఈజీగా చేసుకోవచ్చు, చక్కెర కానీ వేసుకోకుండా. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా. ఇప్పుడు తుంచి చూపిస్తాను చూడండి, లోపల ఎంత బాగా ఉడికుంటుందో. స్పాంజీగా ఉందండి. కొద్దిగా చెమ్మ కనపడేది వచ్చేసి బెల్లం గడ్డ ఉంటుందండి, దానికి అట్లా వస్తుంది. టేస్టీ చాక్లెట్ రాగి పిండి కేక్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇట్లనే చేసుకోండి, మీ పిల్లలకి చేసి పెట్టండి, హెల్తీగా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.